ఆత్మకూరులో హనుమాన్ శోభయాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మొదట బైపాస్ రోడ్ నుండి ఆత్మకూరు పట్టణంలోని సత్రం సెంటర్ మీదుగా శోభయాత్ర కొనసాగింది. రాముడు, హనుమంతుడు తదితర విగ్రహాలతో ఊరేగింపు, పలువురి సహకారంతో సాంస్కృతిక నృత్య ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ వారు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఆత్మకూరు ప్రజలకి అలాగే అన్ని రాజకీయ పార్టీ నాయకులకి మన ఇది నిర్వహించిన నిర్వాహకులకి చాలా వర్షం పడుతున్నప్పటికీ ఆ వర్షం కూడా ఒక దీవెన మాదిరి 4 చినుకులు పడడం, 4 తాగడం, స్వాగతం పలుకుతున్నట్టుగా ఉండి చాలా గొప్పగా చాలా విజయవంతం చేసేందుకు వాళ్ళందరికీ మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆత్మకూరులో ఇంతటి కార్యక్రమాన్ని మరి ప్రజలందరూ కూడా వచ్చి జయప్రదం చేసేందుకు వారికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, హనుమాన్ అంటే ప్రతి ఒక్కరు కూడా మనకు పురాణంలోనే ఉంది. హనుమాన్ అంటే ఒక ఆంజనేయుడు అంటే చాలా మనకు పవిత్రమైన దేవుడిగా ప్రతి ఒక్కరుగా కొలుస్తారు. అందుకనే ఈ రోజు ఇంతటి వర్షం పడుతున్నా గానీ ఎవరు కూడా ఎక్కడికి కదలకుండా ఈ కార్యక్రమంలో దాదాపు 5 కిలోమీటర్లు మరి ఈ కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా నడుచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు.